దిత్వా అల్పపీడనంగా మారింది. దీని ప్రభావంతో ఏపీలో మరో 2 రోజులు వర్షాలు కురవనున్నాయి. పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అంతేకాదు నెల్లూరు, తిరుపతి జిల్లాలకు మాత్రం ఫ్లాష్ ఫ్లడ్ వచ్చే అవకాశం ఉందని అలర్ట్ చేసింది. ఈ 2 జిల్లాల్లో ఆకస్మిక వరదలు వస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇవాళ నెల్లూరు, తిరుపతితో పాటు ప్రకాశం, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు ఛాన్స్ ఉంది. నిన్న నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలతో వాగులు, వంకలు, పంట పొలాలు సముద్రాన్ని తలపించాయి. వెంకటాచలం మండలం చెముడుగుంట, కాకుటూరు, కాగితాలపూరు ప్రాంతాల్లోని జాతీయ రహదారిపై వరద ప్రవహించింది. భుజభుజ నెల్లూరు, చెముడుగుంట ప్రాంతాల్లో జాతీయ రహదారిపైకి వరద పోటెత్తడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. వెంకటాచలం, మనుబోలు మధ్య జాతీయ రహదారిలో ఒక వరుస రోడ్డు మునిగిపోయింది. ప్రజలు, వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నెల్లూరు నుంచి వెంకటాచలం చేరుకునేందుకు సుమారు 3 గంటల సమయం పట్టింది. నెల్లూరు అయ్యప్ప గుడి నుంచి హైవే రోడ్డు కలిసే చోట రోడ్డుపై మోకాలి లోతు నీరు చేరడంతో ద్విచక్ర వాహనాల రాకపోకలు ఆగిపోయాయి. పలు చోట్ల వర్షపు నీరు ఇళ్లలోకి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వెంకటాచలంలో 3000 ఎకరాల్లో నారుమళ్లు, నాట్లు మునిగినట్లు ప్రాథమిక అంచనా. భారీ వర్షాలకు నెల్లూరు నగరంలో సగం ప్రాంతాలు నీట మునిగాయి. దిత్వా అల్పపీడనంగా మారింది. ఎలాంటి ఎఫెక్ట్ ఉండబోతుందనే అప్డేట్స్ అందించాలని మా ప్రతినిధి దేవకుమార్ మనకు అందుబాటులో ఉన్నారు. దేవకుమార్. సంధ్య, దిత్వా అల్పపీడన ప్రభావం అయితే నెల్లూరు జిల్లా పైన కొనసాగుతూనే ఉంది. అంటే ఉమ్మడి నెల్లూరు జిల్లా పైన దీని ప్రభావం కొనసాగుతూ ఉంది. అయితే నిన్నటి రోజున ఈ ప్రభావము నెల్లూరు జిల్లా పైన తీవ్రంగా కనిపించింది. దీంతో అనేక చోట్ల కూడా రోడ్లు జలమయమయ్యాయి. అదేవిధంగా లోతట్టు ప్రాంతాలు కూడా పూర్తిగా నీట మునిగిన పరిస్థితి అయితే కనిపించింది. అయితే ఈ రోజు మాత్రం గూడూరు డివిజన్ పైన దీని ప్రభావం అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఇప్పటికే గూడూరులోని అనేక ప్రాంతాలు కూడా నీట మునిగాయి. అనేక లోతట్టు ప్రాంతాల్లో కూడా వర్షపు నీరు రావడంతో ఇళ్లలో ఉన్న అక్కడున్న ఇళ్లలో వర్షపు నీరు రావడంతో అక్కడ ఉన్న ప్రజలంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇప్పటికే అక్కడ వాగులు, వంకలు పొంగి పొరులుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇక నెల్లూరు జిల్లాలో ఇప్పటి వరకు చూసుకుంటే 3.5 సెంటీమీటర్ల వర్షపాతం సరాసరి నమోదైంది. అదేవిధంగా ఉమ్మడి నెల్లూరు జిల్లా కింద పరిధిలోకి వచ్చే గూడూరులో కూడా భారీ వర్షపాతం నమోదైంది. ఎక్కువగా అక్కడ వాకాడు మండలంలో 28 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లుగా తెలుస్తోంది. దీంతో అక్కడ వాగులు, వంకలన్నీ కూడా పొంగి పొరులుతూ ఉన్నాయి. కోట మండలంలో గోవిందపల్లి వద్ద బకింగ్హామ్ కెనాల్ కూడా పొంగి ప్రవహిస్తూ ఉంది. అదేవిధంగా గూడూరులో పంబలేరు కావచ్చు, అదేవిధంగా కైవల్య అనేది కావచ్చు, ఇవన్నీ కూడా ఉధృతంగా ప్రవహిస్తుండడంతో అక్కడ రాకపోకలు కూడా పూర్తిగా స్తంభించాయి. అలాగే చిల్లకూరులో చూస్తే చిల్లకూరులో ఉప్పుటేరు ఏదైతే వాగుందో అది ఉధృతంగా ప్రవహిస్తూ ఉంది. దీంతో అక్కడ తిప్పగుంటపాలెం అనేది జలదిగ్బంధులు ఇసుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఇక్కడ వరగల్ క్రాస్ రోడ్ ఏదైతే ఉందో చిల్లకూరు మండలం చిల్లకూరు దగ్గర హైవే దగ్గర వరగల్ క్రాస్ రోడ్ ఉంది. అక్కడ ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణం అనేది జరుగుతూ ఉంది. దీంతో అక్కడ 3 నుంచి 4 అడుగుల మేర ఈ వర్షపు నీరు అనేది నిలిచిపోయింది. దీంతో అక్కడ వాహన రాకపోకలు తీవ్ర అంతరాయంతో నడుస్తూ ఉన్నాయి. కొన్ని గంటల సమయం పడుతూ ఉంది అక్కడ నుంచి కదలాలంటే. దీంతో అక్కడ ఉన్న అధికారులంతా కూడా అన్ని చర్యలు తీసుకుంటా ఉన్నారు. వాహనాలను నిదానంగా పంపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అదేవిధంగా నెల్లూరులో చూస్తే నెల్లూరు చెముడుగుంట దగ్గర కూడా అక్కడ చెముడుగుంట దగ్గర ఉన్న చెరువు పొంగి వర్షపు నీరు రావడంతో అక్కడంతా కూడా పూర్తిగా వరద నీరు వచ్చేసింది. దీంతో అక్కడ వాహన రాకపోకలు తీవ్ర ఇబ్బందులు పడుతూ రావాల్సిన పరిస్థితి. అదేవిధంగా అధికారులు కూడా వాతావరణ శాఖ కూడా నెల్లూరుకి ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తాయని హెచ్చరిక చేసిన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం కూడా పూర్తిగా అప్రమత్తమైంది. ఇప్పటికే తీర ప్రాంతాల్లోనూ దృష్టి పెట్టారు. అదేవిధంగా లోతట్టు ప్రాంతాలపైన దృష్టి పెట్టారు. ఇప్పటికే అనేక చోట్ల కూడా జలమయమైన చోట్ల లోతట్టు ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో అక్కడున్న ప్రజలను ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు, పునరావాస కేంద్రాలకు కూడా తరలించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఒక పక్క మంత్రులు నారాయణ, అదేవిధంగా ఆనం రామనారాయణ రెడ్డి ఎలాంటి ఆస్తి ప్రాణ నష్టం జరగకూడదని చెప్పేసి అధికారులు హెచ్చరికలు చేసిన నేపథ్యంలో అది జిల్లా యంత్రం కూడా పూర్తిగా అప్రమత్తం ఉందని తెలుస్తోంది. సంధ్య. రైట్ దేవ్ కుమార్.